హాయ్! ఈరోజు వేరుశెనగ గుళ్ళు, కొత్తిమీరతో చట్నీ చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసి వేరుశెనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు పొట్టు తీయక్కర్లేదు, అందుకే ఆయిల్‌లో డైరెక్ట్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం. తర్వాత సేమ్ ఇదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా దోరగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోనే వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆ వేడికే ఇవి కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టేయడమే. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది, అందుకే యాడ్ చేయలేదు. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.